పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పద్మనాయక్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో బుధవారం 2 మరియు 3 వార్డులకు సంబంధించిన ప్రజాపాలన అభయహస్తం 5 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున మాట్లాడుతూ ముందుగానే దరఖాస్తు ఫారంలను ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేశామని, ఎవరికైనా దరఖాస్తులు నింపడంలో ఇబ్బంది కలిగినా మేము ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. పాలనలో భాగంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 2, 3వ వార్డులలో 5 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఇటు దరఖాస్తులను ముందు రోజుగానే అంటే నిన్ననే 2, 3 వార్డులలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్కి డిస్ట్రిబ్యూషన్ మా యొక్క స్టాఫ్ తోటి చేయడం జరిగింది. ముందుగానే అప్లికేషన్ నింపేసుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలలో దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా దరఖాస్తు నింపడంలో ఇబ్బందికరంగా అనిపిస్తే మా దగ్గర హెల్ప్ డెస్క్ సమాచార కేంద్రం కూడా మేము ఎంక్వైరీ విచారణ కేంద్రాన్ని హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా సిబ్బంది వారికి దరఖాస్తు నింపడంలో సహకరించి అట్టి దరఖాస్తును మళ్ళీ కౌంటర్లో మేము స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 4వ వార్డు 15వ వార్డులో కూడా ఇట్టి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ప్రజాపాలనకు సంబంధించిన 5 గ్యారంటీ స్కీములను అట్టి దరఖాస్తులను కూడా ముందుగానే ఈరోజే మేము మళ్ళీ 4, 15 వార్డుల్లో ఉన్నటువంటి కుటుంబాలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి దరఖాస్తులను ఈరోజే నింపుకొని మళ్ళీ రేపు జరిగేటువంటి కౌంటర్లలో ఇవ్వాలని లబ్ధిదారులను కోరుతున్నాను. మీకు ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి దరఖాస్తులో నింపడంలో ఇబ్బందులు ఉన్నా మన మున్సిపాలిటీ కేంద్రంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఈరోజు కనుక 2, 3 వార్డులలో ఉన్నటువంటి దరఖాస్తులు లబ్ధిదారులు ఎవరైనా దరఖాస్తులు ఇవ్వడం మర్చిపోతే రేపటి నుంచి 6 తారీఖు వరకు కూడా మున్సిపాలిటీ కేంద్రంలో ప్రత్యేక కౌంటర్లో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా 4 కౌంటర్లు ఏర్పాటు చేశాము. వికలాంగులకు, మహిళలకు, జనరల్, అదేవిధంగా జనరల్ కౌంటర్ వేరేది ప్రజాపాలనకు సంబంధించినటువంటి కాకుండా ప్రజాపాలనేతర దరఖాస్తులు స్వీకరించడానికి మరి ఒక కౌంటర్ ఏర్పాటు చేశాము. అంటే నీటి కనెక్షన్ సంబంధించింది కానీ, డ్రైనేజ్ సమస్యలకు సంబంధించింది కానీ, లేదంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి సంబంధించింది కానీ ఆ దరఖాస్తులు కూడా మేము స్వీకరిస్తున్నాం. మీకు అటువంటి దరఖాస్తులు కూడా మన